హలో వ్యూవర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇవాళ వచ్చేసి మనమైతే ఏకాదశి కదా, సాటర్డే రోజు. అండ్ స్వర్ణగిరికి అయితే వెళ్తున్నాం. సడన్ ప్లాన్. సో పెట్రోల్ కొట్టించుకుందాం అని అయితే పెట్రోల్ పంప్ లాగినాం. సో చలో మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఫ్యూయల్ కొట్టించినామంటే గాలి కొట్టియాలి, నైట్రోజనే కొట్టిస్తాం మోస్ట్లీ. సో ఇది నా ప్రెస్ ఐడి కార్డ్ అనమాట. అండ్ చలో ఇంకా మన వెనకాల కూడా లైన్ ఉంది. సో మనం అయితే గాలి బాగానే కొడుతున్నాడు. సో మీరు ఎప్పుడు పెట్టించినా నైట్రోజన్ పెట్టిస్తారా లేకపోతే నార్మల్ ఎయిర్ పెట్టిస్తారా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి. చలో హైవే ఎక్కుదాం. ఇక మనమైతే నేషనల్ హైవే 163 అయితే ఎక్కేసినాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి భువనగిరికి అయితే 35 to 40 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనమైతే హైవే పైన డీసెంట్ స్పీడ్లోనే వెళ్తున్నాం. సో ఇంకా టోల్ ప్లాజా నియర్ బై అయితే మనం వచ్చేసినాం ఇప్పుడు. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎట్లాంటి కంటెంట్ చేయాలి, అసలే వినాయక చవితి వస్తుంది, బోనాలు వస్తున్నాయి, మీకు ఎట్లాంటి కంటెంట్ కావాలి అని మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని బట్టి మనం కంటెంట్ అనేది క్రియేట్ చేద్దాం. అండ్ చలో మనం స్వర్ణగిరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ పార్కింగ్ లాట్లకు అయితే ఎంటర్ కావాలి ఇప్పుడు. సో ఇది వచ్చి స్వర్ణగిరి ఎంట్రెన్స్. నా ముందు నా ఫేవరెట్ కారు నాకైతే స్కార్పియో కదా, స్కార్పియో పాత మోడల్ అయితే చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ కారు. మీ ఫేవరెట్ కార్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుంది క్రెటా, రీసెంట్ వేరియంట్ అది. కానీ లెఫ్ట్లో ఉంది మాత్రం లెజెండ్. అది ఎస్యూవీస్లో వన్ ఆఫ్ ది టాప్ లిస్ట్లో ఉంటుంది. ఎందుకంటే ఆఫ్ రోడ్ లాగా వాడచ్చు, మనం చాలా కాన్వాయ్ ఎస్కార్ట్ వెహికల్స్ కూడా వాడుకోవచ్చు. అండ్ చలో మనమైతే లోపలికి అయితే వచ్చేసినాం. సో ఇదే పార్కింగ్ రూట్ అన్నమాట. స్ట్రేట్ వెళ్ళి మనమైతే పార్కింగ్ చేయాలి. అండ్ రైట్ సైడ్లో శంకు చక్రాలు, నామాలు, స్వామివారు అయితే ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ పైనే ఉంటుంది. ఫైనలీ మనం అయితే కార్ని ఇక్కడనే పెట్టేసినాం పార్కింగ్ లాట్లో. చలో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. సో చెప్పులు అయితే కార్లో వేసేసిన. మీరు టెంపుల్కి వెళ్తే చెప్పులు కార్లు ఇస్తారా లేకపోతే బయట చెప్పులు స్టాండ్లో పెడతారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చలో మన బ్లాగ్లో కంటిన్యూ అయిపోదాం. ఇక ఇక్కడ నుంచి అయితే ఒక 1/2 కిలోమీటర్ నడవాలి నియర్ బై అయితే. అండ్ ఇదంతా పెయిడ్ పార్కింగే. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడే అయితే దర్శనం అయిపోయింది. ఇంకా స్వామివారికి టికెట్ అయితే తీసుకుంటాం కదా, టికెట్ తీసుకుంటే అయితే స్వామివారి శేషవస్త్రం అయితే ఇస్తారన్నమాట మనకి. సో మనమైతే టికెట్ తీసుకుని వెళ్ళాం. అండ్ ఇవాళ అయితే చాలా బాగా అనిపించింది టెంపుల్. ఎందుకంటే నేను ఇట్లా దర్శనం మోస్ట్లీ ఫ్యామిలీతో రాను టెంపుల్స్కి ఎక్కువ, బట్ ఇవాళ వచ్చిన అంటే. అండ్ స్వామివారి పంతులు గారే నాకైతే ఈ శేషవస్త్రం అయితే కప్పినారు. అండ్ టెంపుల్ విజువల్స్ అయితే పెడుతున్నారు చూడండి. టెంపుల్ మాత్రం చూడండి చాలా బాగుంటుంది. ఒక 2 years బ్యాక్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన కొత్తలో కూడా మనం వెళ్ళినాం. కాకపోతే అది ఇంకో వీడియో మన త్రినేత్ర ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడు వెళ్ళారు, ఎవరితో వెళ్ళారో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ పెద్ద హనుమంతుడి విగ్రహం ఉంటుంది. అక్కడ గంటని కొట్టి ఒకసారి మనం కోరుకుంటే చాలా అనుకున్నది అవుతుందంట. సో చాలా మంది అయితే చెప్తున్నారు. అండ్ ఎవరైనా భువనగిరికి దగ్గరలో ఉంటే టెంపుల్ విజిట్ చేశారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా జై శ్రీరామ్ అని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఇటు సైడ్ చూస్తే టెంపుల్ ఎగ్జిట్ రూట్ అన్నమాట. మనమైతే నార్త్ నుంచి వెళ్ళి ఎగ్జిట్ అవుతాం. సో ఈస్ట్ నుంచి వెళ్ళి ఎంట్రీ ఇచ్చి నార్త్ నుంచి ఎగ్జిట్ అవుతాం. అండ్ ఇక్కడ ఫోటో స్టాండ్ అయితే ఉందన్నమాట. దాంట్లో మొబైల్ పెడితే మన చుట్టూ తిరిగి 360 కెమెరాలో తీస్తుంది అది. అండ్ టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా. ఇవాళ వీకెండ్ కాబట్టి ప్లస్ ముక్కోటి ఏకాదశి కాబట్టి చాలా మంది వస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ నరసింహస్వామి, మన కోనేరుకు ముందు నరసింహస్వామి విగ్రహం అయితే ఉంది. రైట్ సైడ్లో నరసింహస్వామి విగ్రహం అండ్ లెఫ్ట్ సైడ్లో మన వరాహస్వామి విగ్రహం అయితే ఉంటుంది. అండ్ స్ట్రేట్ వెళ్ళి రైట్ సైడ్ వెళ్తే మన కోనేరు ఉంటుంది. అండ్ ఇక్కడ స్వర్ణగిరి గోశాల అన్నమాట. గోశాలలో ఆవులకైతే మనం ఫుడ్ పెట్టవచ్చు అనమాట. కొంచెం మనీ కడితే వాళ్ళు అవి దానా ఉంటుంది కదా, ఆకులు అయితే ఇస్తారనమాట. ఇంకా మా పెద్ద మమ్మీ అయితే ఆవులకి ఫుడ్ పెట్టడానికి వెళ్ళారు. ఇంకా చూడండి, మా మమ్మీ అయితే తీసుకొని పోయి ఆవులు వద్దన్నా కూడా ఫుడ్ పెడుతూనే ఉంది. ఎందుకంటే వాటికి ఫుల్గా తినిపిద్దామని. జనరల్గా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు కదా, మీకు గుర్తుందా అంటే ఒక ప్రవచనంలో ఎట్లా అంటే ఆవుకి ఫుడ్ పెడితే చాలా మంచిది అంటే. ఎందుకంటే ఆవు ముక్కోటి దేవతలతో సమానం కదా. సో మీరు ఆ ప్రవచనం విన్నారో లేదో తెలిస్తే మీరు కూడా మీ కమెంట్ రూపంలో చెప్పగలరని కోరుతున్నాము. అండ్ ఇక్కడ ఆవులకైతే తినిపిస్తుంది మా మమ్మీ. ఇంకా చిన్న చిన్న ఆవు కూడా ఉంది రైట్ సైడ్లో. ఇవి ఆవులు పక్కన వీటి ఆవు పిల్ల ఉంటుంది, దూడ అనుకుంటా. దూడ అంటారో ఏమంటారో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే ఇంకో ఆవు దూడకైతే ఫుడ్ పెట్టేసింది మా మమ్మీ. ఇక చలో మనమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగినాం ఇప్పుడే తమ్నెల్ కోసం అని. అండ్ ఇప్పుడైతే మన కార్కి
ఏమైనా పెట్టడానికని వెళ్తున్నా షాప్‌కి. అంటే ఇక్కడ ఆరుద్ర అగరబత్తి అని ఒక షాప్ అయితే ఉందన్నమాట. కార్‌లో పెడతాం కదా! కార్ తీసుకున్నప్పటి నుంచెల్లి ఏం డాష్‌బోర్డ్‌లో పెట్టలేదు. సో, మీకేమైనా తెలిస్తే అమెజాన్ లింక్ అయితే కింద మాకు ప్రొవైడ్ చేయండి. లేకపోతే ఏమైనా ఏం తీసుకోవాలో కార్‌లో పెట్టడానికి తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే అన్నీ చూసిన, ఆన్‌లైన్‌లో చూసినయి అన్నున్నాయి. అండ్ ఇక్కడ గరుడ స్వామిదయితే విగ్రహం ఉంది పెద్దది. అండ్ ఇక్కడ ఫౌంటైన్ అయితే చాలా బావుంది. ఇప్పుడే మా ఫ్రెండ్ ఒకడు మెసేజ్ చేసిండు ఈ వీడియో డబ్బింగ్ చెప్పేటప్పుడు, ఏమనుకోకండి. అండ్ ఇంకా మనమైతే సెల్ఫీ వీడియో తీసుకున్నాం, పర్లేదు బాగానే వస్తుంది. వివో V40 ఫోన్లో 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా కూడా ఇప్పటికీ మంచి సాలిడ్ కెమెరా క్వాలిటీ అయితే ఉందన్నమాట. ఇక కాసేపట్లో వాక్ చేసిన తర్వాత కోనేరు దగ్గరకు అయితే వెళ్ళిపోయినా. అండ్ కోనేరులో స్వామివారు అయితే శేషనాగుల పైన ఆదిశేషు స్వామి పైన అయితే స్వామివారు పడుకున్నారు. ఇంకా చూసుకోండి, స్వామివారికి అయితే అలంకరణ కూడా చేసిర్రు. గోల్డ్ వస్త్రాలతోటి, బంగారు వస్త్రాలతోటి అయితే అలంకరణ చేసిర్రు. అండ్ పంచ కూడా కట్టినారు. అండ్ ఫస్ట్లో వచ్చిన కొత్తలో కోనేరులోకి దిగడానికి అలౌ చేస్తుండే, బట్ ఇప్పుడు ఆపేసినారు అనుకుంటా. ఎంత బాగున్నాడో చూడండి స్వామివారి కోనేరులో. అండ్ ఇక్కడ టెంపుల్ కోనేరు వ్యూ చూడండి, మొత్తం వైడ్ యాంగిల్లో క్యాప్చర్ చేసినాయి ఈ షాట్ అయితే. ఇంకా మనమైతే కార్ తీసుకురావడానికి అయితే వెళ్ళిపోదాం. అండ్ కీస్ అయితే తీసేసుకున్నా, కీస్ మన పాకెట్లో ఉంది. సో తీసుకొని అట్లా టెంపుల్వి కొన్ని ఫొటోస్ తీసుకొని అయితే మనం వెళ్ళిపోదాం. చలో, ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో స్క్రీన్ అయితే ఉంటుందన్నమాట. స్వామివారి అన్నీ స్క్రీనింగ్ చేస్తూ ఉంటారు లోపల జరిగేవి పూజలు. అండ్ ఇక్కడ చూస్తే స్వామివారి రథం అన్నమాట. మొత్తం 4 గుర్రాల రథంతో స్వామివారు అయితే ఊరేగింపుకి వెళ్తారు ఇక్కడే. సో ఎంత బాగుందో చూడండి, చాలా పెద్ద ఉంది రథం అయితే. అండ్ రైట్ సైడ్లో నుంచి జనరల్ క్యూలు అన్నమాట. సో మోస్ట్లీ ఆ 500 రూపీస్ ఎవరైతే టికెట్ తీసుకుంటారో ముందు నుంచి ఉంటుంది. అండ్ ఇక్కడ ఏటీఎం కూడా ఉంది, ఇన్ కేస్ మనకి ఏమైనా ఇమీడియట్గా క్యాష్ కావాలంటే ఇక్కడనే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో షాప్ కూడా ఉంది, మనం ఇంతకుముందు చూసినాం కదా కార్ డాష్ బోర్డ్కి ఏమైనా తీసుకుందామంటే ఇక్కడ కూడా ఉంది. అండ్ చలో, ఇది వచ్చేసి విఐపి పార్కింగ్ అన్నమాట. ఇటు నుంచి స్ట్రేట్గా వెళ్ళి రైట్ కొడితే మన పార్కింగ్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇది ఏం బిల్డింగో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రైట్ సైడ్లో ఉంది, మనకు తెలీదు. అండ్ ఇక్కడ ప్యూర్ వాటర్ కూడా ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్. ఇక్కడైతే మెర్సిడీస్ GLS కార్ అయితే ఉంది. మీ ఫేవరెట్ కార్ ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఫేవరెట్ కార్ అయితే ఫార్చునరే. ఫైనల్లీ మనం అయితే మన కార్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా అంత దూరం వాక్ చేస్తూ సో వచ్చేసి కార్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓం నమో వెంకటేశాయ, జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. మనమైతే కార్ అయితే తీసేసుకున్నాం పార్కింగ్లో నుంచి వెళ్ళి. ఇంకా ఇటు నుంచి వెళ్ళి స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ కొట్టి మళ్ళీ యూటర్న్ చేసుకుని మళ్ళీ రైట్ కొట్టాలి. ఇక మనమైతే ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసినాం. ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ ఆగితే బస్ స్టాప్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మన ఎంట్రీ గేట్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి అయితే స్ట్రేట్ వెళ్ళిపోవాలి. మనం ఎగ్జిట్ కొట్టాలంటే స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్ కొడితే ఎగ్జిట్ అయిపోతాం. అండ్ ఇక్కడ పాదాల దగ్గర అయితే లెఫ్ట్లో ఆపేసినాను. అండ్ ఇక మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసారు. చలో స్టార్ట్ అయిపోదాం. ఫైనలీ మనం అయితే బయటకు వచ్చేసినాం. ఇంకా ఇటు నుంచి మనం ఎంట్రీ ఒక రూట్ నుంచి ఇస్తే ఎగ్జిట్ అయితే ఇంకో రూట్ నుంచి ఇవ్వాలన్నమాట. అండ్ ఎగ్జిట్ రూట్ అయితే ఇదే, ఈ స్ట్రైట్ మన భువనగిరి టెంపుల్ ఎదురుగా వస్తుంది. సో మొత్తం మట్టి రోడే, స్ట్రైట్ వెళ్ళిపోవాలి ఒకటే రోడ్లో. నుంచి టిఫిన్ చేయలేదు, లంచ్ చేయలేదు. సో ఇప్పుడైతే మనం లెఫ్ట్ సైడ్లో ఆగి అయితే లంచ్ అయితే వేసిస్తున్నా. అండ్ చుట్టూ వ్యూ చూడొచ్చు ఎంత బాగుందో. ఇక చలో మనం అయితే NH 163 అయితే ఎక్కేసినాం. అండ్ ఫాస్ట్ వెళ్ళిపోదాం ఇంటికి వెనక మళ్ళీ రిపోర్ట్ చేస్తాను. సైనింగ్ ఆఫ్. ఫైనలీ మనం అయితే 5 o'clockకి కరెక్ట్ ఇంటికి అయితే వచ్చేసినాం. కార్ అయితే లోపల పెట్టేస్తున్నా. అండ్ చూసి పెట్టాలి కొంచెం లోపల కూడా. అండ్ రైట్ సైడ్లో అయితే బండి అవుతుంది. అండ్ అటు ఇటు దాని తగలకుండా చూసి అయితే లెఫ్ట్లో పార్కింగ్ చేసేసిన.